మోకళ్ళు ఉన్నారు అందరూ కూడా రమ్మను అని కూడా దండారే ఇస్తున్నాడు. ఎవరి పిల్లలు తీసుకుని ఆడే వచ్చారు. ఎవరి పిల్లలు తీసుకుని ఆడే వచ్చన్నారు. ఆ శివాన్ని కూర్చున్నాడు యాదవుడు. పాండవుడు భీమరాజు చాలా పేదోడు. ఆ పసలు కూర్చున్నాడు. నాయన అమ్మా నాన్న అదిగో పాండవులు భీమరాజు కొడుకు బాబురాజు. ఓ అమ్మా అమ్మా మాయమ్మో నచ్చాడు. అప్పుడు అన్నయ్య ఈ కొడుకు నాకు ఎలా ఇంటికాడ పెళ్లి చేద్దాం. ఎంత మాత్రమైన ధనమే దయచేమ్మా. ఈ ధనమే దైత్యుల పారు, ఈ కోట్ల వల పారు. రామ 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 దేవుడు నాగమ్మ గంగా నామరే రామ 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 గంగా నాకు నచ్చాడమ్మా అంతా నాది. అలాగా ఓ అన్నయ్య నీ కొడుకు నాకు వెళ్ళారు వచ్చి నాయన ఎంత మాత్రమైనా ఇద్దంటున్నాడు. అమ్మా వడ్డాన ఒక్కడికే నాకు అన్నయ్య అన్నయ్య అని కూడా వదంపడతాను నేను ఒప్పించారు. వదంపడదేవి రాజు అన్నయ్య భీమరాజు పురుషుడు నీకు మక్కువైన మనసుంది. నాయన 7 రోజులు పెళ్లి అవుతున్నది. జావతల పెళ్లి చేస్తున్నారు. గద్దింటి రోజు పెళ్లి నాయన. అప్పుడు రుంజాల బాకాలు రూపాయల తప్పిండు పెద్ద పెద్ద పేర్లతో మేలుగా ఉన్నాయని కేసరి బాసరి నీలందాపురం పట్టకల దేశము భజన మన్యము అంగామంగ తెలంగ దేశము మొత్తమైన మనసుందే
పెళ్ళయ్యే కొన్ని దినాలు అవుతున్నాయి. చేతి కంకాలు చేతినే ఉన్నాయి, చట్టపాసకాలు అట్టే ఉన్నాయి. మామయ్య యారాం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఎవరు వలరాజు. మామయ్య యారాం దగ్గరికి నేను వస్తానన్నాడు. వచ్చిన ఆయన అల్లుడా బాపిరాజా, ఓ అల్లుడా నాయన అల్లుడో ఎంత మాత్రమైనా యారాం దగ్గరికి నేను వస్తానన్నాడు. కొడుకునైనా నేనే, అల్లుడినాయన నేనే. మామయ్య వద్దు నాయన, నాయన వద్దన్నాడు. ఎంత మాత్రమైనా పట్టులు తెంపేస్తున్నాడు. పిల్లలు అయితే పర్వాలేదు. అప్పుడు ఇల్లు దాడిగానే ఇంటిగా వెళ్ళాలి తొమ్మిది. అల్లుడా ఇదొక జగనం అన్నాడు. ఓ అల్లుడా నాయన అల్లుడో అల్లుడా నారాయణ కొంచెం వాళ్ళగానే నల్ల పిల్లి కాలంతో పడ్డాయి. పిల్లులు అల్లుడా ఇదొక శకునం అన్నాడు. ఆయన అల్లుడా చాలా దగ్గరికి రావద్దు. మరి కొంచెం వాళ్ళగానే ఎడమాట పెడమాట బ్రాహ్మణుడు కనమాటాడు. ఆయన ఓ అల్లుడా ఇదొక శకునమా అల్లుడా అల్లుడా వద్దునా అల్లుడో నువ్వు రాయగాడ దానానికి వెళ్ళావో